నా యూట్యూబ్ వీడియోస్ చూసి హైదరాబాద్ నుండి ఓ పిల్ల నీ వల్ల హీరో గారు కొన్ని మూవీస్ కొన్ని సీరియళ్ళు కూడా చేశారు. అతను నాకు ఒక 3 ఫుల్ సెట్లు అయితే ఆర్డర్ పెట్టారు. సార్ నా వీడియోస్ చూసి డైరెక్ట్గా నా షాప్ దగ్గరికి వచ్చేసారనమాట. వచ్చేస్తే నేను సార్తో మాట్లాడాను. వాళ్ళకి 3 ఫుల్ సెట్లు కావాలని నాకు చెప్పారు. నేను వాళ్ళు రూమ్ సైజులు ఎంత అని కనుక్కున్నాను. కనుక్కున్న తర్వాత వాళ్ళకి ప్రైస్ అయితే చెప్పాను. ఏ క్యాబినెట్ కావాలి, ఏ కలర్ కావాలి అని నేను అడిగితే వాళ్ళు చెప్పారనమాట బ్లాక్ కావాలని. అయితే నేను 3 సెట్లకి అయితే కొంత అడ్వాన్స్ అయితే తీసుకొని మొత్తం 3 సెట్లు అయితే రెడీ చేశాను. హాల్ పెద్దది ఉండడం కారణంగా నేను 7.1 చేద్దాం సార్ అని చెప్పాను. 7.1 అంటే 5.1 నుండి ఒక 2 సరౌండ్ ఎక్స్ట్రా అనమాట. నెక్స్ట్ 5.1 2 అనమాట. మొత్తం 3 సెట్లు అయితే వాళ్ళ కోసం అయితే నేను తయారు చేశాను సార్ కోసం. ఇది మన షాప్ అనమాట. మనం ఇక్కడే సిస్టమ్స్ అనేవి నేను రెడీ చేస్తానన్నమాట. లెఫ్ట్ సైడ్ షాప్ కూడా నేను యూజ్ చేస్తున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది 7.1 ఫుల్ సెట్ అనమాట. 2 టవర్స్ ఉంటాయి. సెటిలైట్ బాక్సులు 5 ఉంటాయి అనమాట. ఇది ఫుల్ హెవీ సెట్. మీరు చూడొచ్చు. మీరు రైట్ సైడ్ చూసుకుంటే మాస్టర్ వాల్యూమ్, ఇది సబ్ ఊపర్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఇది హెవీ అనమాట. 3 సెట్లు అన్నిటికన్నా ఫుల్ సెట్ అనమాట. 7.1 అంటే 5.1 ఒరిజినల్గా ఉంటుంది. ఇంకో 7.1 ఒక బటన్ ప్రెస్ చేయడం వలన 2 సరౌండ్ అనేది 2 ఆన్ అవుతాయి అనమాట. మనకు అవసరం లేదనేటప్పుడు ఇది 2.1గా 5.1గా 2 ఛానల్గా 7.1గా కూడా మనం ఇది యూజ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు మీకు చూపిస్తాను, మీరు చూడండి. ఈ రిమోట్ కిట్ అనేది మన ఓన్ బ్రాండ్ అనమాట. ఇక్కడ ఇది వ్యూ మీటర్ అనమాట. అంటే లైటింగ్ కోసం మన లైటింగ్ సిస్టమ్ మార్చడానికి, జంపింగ్ సిస్టమ్ డిజైన్ మార్చడానికి మన రిమోట్లోనే ఇన్బుల్ట్గా ఉంటుంది అనమాట. మీరు చూడొచ్చు ఇక్కడ. నెక్స్ట్ రిమోట్లో 2 ఛానల్ 2.1 5.1 7.1 ఈ విధంగా మనం వాయిస్ అనేది క్వాలిటీ అనేది మనం వినొచ్చు. 2 ఛానల్ ఆపరేటింగ్ ఎంచుకునేటప్పుడు బటన్ 2 టవర్స్ వర్క్ చేస్తాయి. 2.1 ఎంచుకునేటప్పుడు ఒక సబ్ ఊపర్ 2 టవర్స్ అయితే రన్ అవుతాయి అనమాట. మీరు 5.1 బటన్ ఎంచుకునేటప్పుడు 5 సెటిలైట్లు నెక్స్ట్ ఒక సబ్ ఊపర్ రన్ అవుతుంది. 7.1 కుట్టేటప్పుడు 2 ఎక్స్ట్రా బాక్సులు అనేవి ఆన్ అవుతాయి అనమాట. అంతే. యాక్చువల్లీ ఒరిజినల్గా 5.1 ఇది 2 ఎక్స్ట్రా ఆన్ అవడానికి మనం ఒక బటన్ లాగా యూజ్ చేసుకుంటున్నాం అనమాట. ఈ ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి 45/045 12 ఆంపియర్ అనమాట. అది సబ్ ఊపర్ కోసం. నెక్స్ట్ 28/028 10 ఆంపియర్ అనేది 5 ఛానల్ కోసము మన బ్రాండ్ అయితే ట్రాన్స్ఫార్మర్. కెపాసిటర్లు అనేవి ఒక 3 ఇంచుల వరకు హైట్ ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే 5 ఛానల్ బోర్డు అనేది మన బ్రాండ్ టెక్నికల్ కుమార్ అనమాట. మన బ్రాండే నేను యూజ్ చేస్తుంటాను. ఇక్కడ మహారాజా 8 పెట్టనమాట, మోనో అనమాట అది. నెక్స్ట్ 2 ఛానల్ కోసం మహారాజా యూజ్ చేశాను. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ 7.1గా 2 రిలేలు పెట్టి 2 సరౌండ్ కోసం ఆన్ ఆఫ్ చేయడానికి రిమోట్ ద్వారాగా 2 ఛానల్ బయటకు అవుట్ అవడానికి 2 రిలేలు అయితే నేను యూజ్ చేశాను. ఇక్కడ మీరు చూసుకుంటే నేను ఇప్పుడు రెగ్యులర్ రిమోట్ కిట్లే యూజ్ చేస్తాను. ఎందుకంటే రిమోట్ కిట్లు అవి కేవలం వాల్యూమ్ అప్ డౌన్ చేయడానికి మాత్రమే ఉపయోగపడతాయి. క్లారిటీ అనేది బ్లూటూత్ డివైస్లో లేదంటే ఫ్యూటెక్ కానీ ఏదైనా HDMI డివైస్లలో 6 ఛానల్ డివైస్లలో HDMI ఆప్టికల్ డివైస్లలో బోర్డులు మాత్రమే క్వాలిటీ ఉంటుంది. కంటెంట్లు కూడా ఉంటుంది. కాబట్టి రిమోట్ కిట్లు అనేవి నేను నార్మల్వే ఎక్కువ సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఏవైనా పార్ట్లు పోయేటప్పుడు, రిమోట్లు పోయేటప్పుడు దొరుకుతాయి అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. ఏవైతే హీట్ అవుతాయో బోర్డులు వాటి తినగా ఖచ్చితంగా నేను ఫ్యాన్లు అనేది బయట నుండి పెడతాను అనమాట. చక్కగా చల్లగా ఎయిర్ అనేది లోపలికి తగలడానికి. లోపల పెట్టడం వల్ల అంత బాగుండదు అనమాట. అంత క్లారిటీగా ఉండదు. ఇక్కడ నెక్స్ట్ ఇప్పుడు 7.1 చూపించాను. అదే 5.1 రెండో సెట్ అనమాట. దానికన్నా కొంచెం తక్కువ అనమాట. అంటే చిన్న రూమ్ కి. మీరు ఇక్కడ చూడొచ్చు. సేమ్ ఇది కూడా బ్లాక్ అని, కాకపోతే అందులో 45/045 ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. ఇందులో 28/028 15 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. 5 ఛానల్ స్పీకర్ ప్రొటెక్షన్, 4 కెపాసిటర్ పవర్ సెక్షన్, సబ్ ఊపర్ ఫ్రీక్వెన్సీకి మహారాజా, రిమోట్ కిట్ టెక్నికల్ కుమార్, 5 ఛానల్ బోర్డు కూడా టెక్నికల్ కుమార్ యూజ్ చేసాం. ఇది కూడా సేమ్ డిజైన్. మీరు ఎక్కడైతే హీట్ అవుతుందో ఏదైనా తిన్నగా ఫ్యాన్లు అనేవి ఉంటాయి. మీరు ఎంతసేపు యూజ్ చేసినా ఎటువంటి ప్రాబ్లం ఉండదు.
ఇక్కడ మహారాజా ట్రాన్స్ఫార్మర్ అయితే యూజ్ చేశాను నేను. నెక్స్ట్ పవర్ సెక్షన్ కూడా 4 కెపాసిటర్. ఇక్కడ మోనో బోర్డు కోసము 6 పెట్ నేను యూజ్ చేశాను. మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. ఆ 3 సెట్లు చేసే దాంట్లో ఇది సెకండ్ అనమాట. ఇంకా చిన్న సెట్ కూడా ఉంది, అది కూడా నేను చూపిస్తాను. అలాగే రిమోట్ కిట్ రెగ్యులర్ గా వాడేది 5 ఛానల్ బోర్డు వేసాను అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు 5 ఛానల్ బోర్డు కూడా మన బ్రాండ్ అనమాట. నీట్ గా సబ్-వూఫర్ ఫ్రీక్వెన్సీ స్మూత్ బేస్ హార్డ్ బేస్ కోసం మనం మహారాజాది నేను యూజ్ చేశాను. మన బోర్డులో సబ్-వూఫర్ ఫ్రీక్వెన్సీ ఉండదన్నమాట. మనకు నచ్చిన సబ్-వూఫర్ ఫ్రీక్వెన్సీ బోర్డు వేసుకునేటట్లుగా మన బోర్డు అనేది డిజైన్ చేయడం జరిగింది. ఇది లైటింగ్ బోర్డు అనమాట. వియూ లైటింగ్ ఆడియో సిగ్నల్స్ లెటర్ కోసం అనమాట, లైటింగ్ కోసం. ఓకే ఫ్రెండ్స్, ఇది రెండో సెట్. మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్యాన్ గ్రిల్ కూడా బయట నుంచి యాక్స్ఫెల్ ఒకటే వస్తుంది. నేను రెండోది కట్ చేసి పెట్టడం జరిగింది. నెక్స్ట్ మూడో సెట్ చిన్నది, ఇది మన నేమ్ తో ఉంటుంది, వైట్ కలర్. మొత్తం ఇక్కడ 5 సెట్లకి 2 సెట్లు బయట వాళ్ళు ఆర్డర్ అనమాట. నేను అది నెక్స్ట్ వీడియోలో అది కూడా నేను కస్టమర్ రివ్యూ పెడతాను. మొత్తం 5 సెట్లు ఉండడం కారణంగా నేను ఒక 2-3 మంత్స్ నుండి వీడియోలు చేయలేకపోతున్నాను. 2 మంత్స్ నుండి. ఇది అన్నిటికన్నా చిన్న రూమ్ కాబట్టి చిన్న ఐటమ్ తో డిజైన్ చేశాను. ఇది సేమ్ రిమోట్ కిట్ అన్నిటికీ నేను యూజ్ చేస్తాను. ఫ్యూచర్ లో రిమోట్ కిట్లు దొరకవు. ఎప్పుడైతే మనం పెద్ద పెద్ద డిఎస్పి కిట్లు యూజ్ చేస్తామో ఆ బోర్డులు బంద్ అయిపోయిన తర్వాత రిమోట్ కిట్లు దొరకవు కాబట్టి ఆ సెట్ అనేది ఆగిపోతుంది. లేదంటే మళ్ళీ రీమోడల్ చేయాలన్నమాట. అటువంటి ఇబ్బందులు లేకుండా ముందుగానే జాగ్రత్త పడితే మంచిదనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తుంటాను. ఇక్కడ 10 ఆంపియర్ యూజ్ చేశాను. 30-030 4 పెట్ మోస్ పెట్ అనమాట. మహారాజాది యూజ్ చేశాను. 5 ఛానల్ కోసం ఎస్టీకే యూజ్ చేశాను. ఒక్కొక్క ఛానల్ వచ్చేసి 30 వాట్ వరకు వస్తుంది. ప్రాసెసర్ కూడా రెగ్యులర్ గా యూజ్ చేసిన రిమోట్ కిట్టేని మందేని చూడొచ్చు మీరు ఇక్కడ. ఫ్రెండ్స్, రిమోట్ కిట్ లో క్లారిటీ అనేది ఉంటుంది అన్నది చాలా అబద్ధం. ఎందుకంటే అది వాల్యూమ్ అప్ డౌన్ చేయడానికి మాత్రమేని. లెఫ్ట్ రైట్ లో స్టీరియో బేస్ తగ్గించడానికి ఉంటుంది. అది ప్రతి దాంట్లో ఉంటుంది. మనం ఆల్రెడీ బాక్స్లు వేస్తాం కాబట్టి అందులో ట్యూటర్స్ క్రాష్ అవర్స్ మనం అడ్జస్ట్ చేస్తాం కాబట్టి ఏ క్వాలిటీ రావాలన్నది మనం చేయొచ్చు. ఫ్రెండ్స్, మన హీరో గారు అయితే మన సెట్లు తయారైపోయిన తర్వాత మన షాప్ దగ్గరికి అయితే వచ్చారు. మధ్యాహ్నం 2 గంటల నుండి నైట్ 11 అయిపోయింది. 2 నుండి 11 అయింది అనమాట. మొత్తం అన్ని చెక్ చేసి సార్కి నచ్చితే తీసుకోమని చెప్పాను, లేదంటే విడిచిపెట్టేమన్నాను. చక్కగా చెక్ చేసుకున్నారు, తీసుకెళ్లారు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు ఇంకెవరికైనా కావాలని ఉంటే మీరు వాట్సాప్ చేయండి. నేను రిప్లై అయితే పక్కాగా ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్. సార్కి నేనేం చెప్పానంటే, మీరు తీసుకెళ్ళిన తర్వాత నా పర్మిషన్ లేకుండా మీరు ఆన్ చేయొద్దు. నేను ఏ వైర్ యూజ్ చేయాలి, ఎలా పెట్టాలని మొత్తం అయితే చెప్పాను అనమాట. ఇంతవరకు అయితే ఇంకా ఆన్ చేయలేదు. వాళ్ళు అక్కడ తీసుకెళ్ళి ఎక్కడైతే బాగా టెస్ట్ చేసాము, అన్ని రకాల సాంగ్స్ వేసి HDMI ద్వారాగా 5.1 కంటెంట్, బ్లూటూత్ మొత్తం అన్ని విధాలుగా టెస్ట్ చేసి అతనికి ఓకే అయిన తర్వాత అతను కారులో పెట్టడం అయితే జరిగింది. అతను డైరెక్ట్ గా మళ్ళీ మన అన్ని సెట్లు రెడీ అయిన తర్వాత మన షాప్కి వచ్చారనమాట. కారులో నీట్ గా అన్ని ప్యాక్ చేసాం. అది ఫ్రెండ్స్, ఈ 2 మంత్స్ లేట్ అవడానికి కారణం.